మహాసముద్రంలోకి అనేక నదులు ప్రవహించి వస్తాయి. అలాగే రష్యాలో ఒక పెద్ద నది ఉందండి, వోల్గా. ఆ నది అక్కడి నుంచి గంగ దాకా ప్రవహించిన జనాలు అని ఒక రాహుల్ సాంకృత్యాయన్ గారని వారు ఒక పుస్తకం రాశారు, వోల్గా నుండి గంగ వరకు అని. అది ఆ కాలానికి సంబంధించినటువంటి చారిత్రక విశ్లేషణాత్మకమైన పుస్తకం. ఈ రోజున వోల్గా నుండి సాయి మహాసాగరంలో కలవడానికి ప్రవహించినటువంటి ఒక నది స్వరూపుడు మన మెకోనోషియన్ ఇగోర్ గారు. మరి వారు ఏదో రష్యా దేశస్తుడు కాబట్టి, ఏదో మనకి కొత్తగా ఉన్నాడు కాబట్టి పిలిచామని చెప్పి అనుకోకండి. వారు ఎంతటి భక్తులు అంటే ఒక్క 2 నిమిషాలు వాణి అమ్మగారు చెప్తారు, తర్వాత నేను వారి గురించి చెప్తాను. అమ్మ, ఎందుకంటే అమ్మగారు దాదాపు 3 నెలల నుంచి మన ఇగోర్ గారిని షిరిడీలో గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే అమ్మగారు కూడా షిరిడీలోనే ఉంటారు కాబట్టి మరి వారి ఏమి తింటున్నారు, ఏమి చేస్తున్నారు అనేది ఒక్క 2 నిమిషాలు, మళ్ళీ అమ్మగారు మాట్లాడతారు తర్వాత, కాబట్టి ఒక 2 నిమిషాలు చెప్పండి అమ్మ. ఇక్కడ మనందరినీ దీవించడానికి వచ్చిన ముందు సాయినాథుల వారికి నా నామస్సుమాంజలండి. ఈయన అదే మన ఇగోర్ గారు దాదాపు ఒక 4-5 నెలల నుంచి నాకు తెలుసండి, చూస్తున్నాము. ఎందుకంటే రోజు ఉదయాన్నే కాగడహారతి దగ్గర నుంచి 10:30-11 గంటల వరకు విష్ణు సహస్రనామం అయిపోయేంత వరకు మాతోనే ఉంటారు. ఆయన ఏమి ఆహారం తీసుకోరండి. ఒక బాటిల్లో ఊది వేసుకొని ఆ వాటర్ మాత్రమే తాగుతారు. తర్వాత రండి బ్రేక్ఫాస్ట్ చేస్తాము, వెళ్దాము, రండి కొంచెం టిఫిన్ చేసి వచ్చి కూర్చుందాము అంటే రారు. ఆ గురుస్థానంలో మాకు లభించేటువంటి ఆ వేపాకులు మాత్రమే తింటారు. తర్వాత మధ్యాహ్నం హారతి తర్వాత ప్రసాదాలయం, పెద్ద ప్రసాదాలయం ఉంది, మెయిన్ ప్రసాదాలయం. అక్కడి వరకు మేము ఆటో ఎక్కుతామంటాం, మాతో ఆటో ఎక్కుతారు, రండి వెళ్దామంట. లేదు, ఆ సంచి ఇప్పుడు కూడా తగిలించుకో ఉన్నారు, ఆ సంచిని తగిలించుకొని నడుచుకుంటూ వెళ్తారు. ప్రజెంట్ ఆయన వయసు 74 దాటింది అనుకుంటాను. ఆయన రష్యా ఆర్మీలో పెద్ద ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు. ఆ విధంగా ఉన్నారు. మధ్యాహ్నం భోజనానికి ఆ ప్రసాదాలయానికి వెళ్తే అక్కడ కనుక ఆహారం కొంచెం స్పైసీగా అట్లా, అంటే మనము కారం అంటాం కదా, కొంచెం కారంగా అట్లా ఉందంటే అది కూడా తినరండి. వచ్చి అరటిపండు ఇడ్లీ, చట్నీ లేకుండా ఉండే ఇడ్లీ ఒక్కటే ఆయనకి ఇష్టము. అది కూడా 1-2 తప్ప ఎక్కువ తినరు ఆయన. అలా ఇంకా పక్క రోజు వరకు ఇంకా అంతే, ఆ రాత్రికి ఏమైనా తింటే తింటారు, లేకపోతే లేదు. అదే ఆయన ఆహారపు అలవాట్లు. అంటే దగ్గరగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు 2 రోజుల నుంచి నా దగ్గరే ఉన్నారు, నిన్నటి నుంచి మొత్తం నా రూమ్లోనే ఉన్నారు పాపం, గమనిస్తున్నాను అసలు. తర్వాత ఆయన ఇప్పుడు మనము షిరిడీ వస్తున్నామంటే ఏం చేస్తామండి, ఓ నెల ముందే రూములు బుక్ చేసుకుంటాం కదా, 2 మంచాలు ఉన్నాయా, డబుల్ కాట్ ఉందా లేదా, మనకి ఆంధ్రప్రదేశ్లో దొరికేటువంటి భోజనం ఉందా, అన్నం కూర పప్పు చారు ఇవన్నీ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకుంటాము. తర్వాత పడుకోవడానికి కంఫర్ట్గా ఉందా, మన బిడ్డలు ఏసీ రూమా నాన్ ఏసీ రూమే, ఏం లేదండి. ఆయన ఎక్కడ ఉండేవారంటే సాయి ఉద్యాన్ ఉంది, అది ఎంత పురాతనమైందో, అక్కడ కేవలము చెద్దర్లు ఇస్తారు కింద పడుకోవడానికి, లాకర్స్ ఇస్తారు, అందులో పెట్టుకుంటారు. ఆయన ఆ బ్యాగ్ ఏదో ఒక సూట్ కేసు ఏదో ఉంది, అదొక్కటి అక్కడ పెట్టుకుంటారు, అక్కడ దుప్పటి పరుచుకొని పడుకుంటారు. సాయి ఉద్యాన్లో ఉంటారు. తర్వాత సాయి ఆశ్రమంలోకి వెళ్ళారట ఒకసారి, మళ్ళీ అక్కడ కూడా దూరం అయిపోయింది, పొద్దున్నే కాగడహారతికి రాలేను అనే ఉద్దేశంతో సాయి ధర్మశాల అని ఇప్పుడు కొత్తగా కట్టున్నారు, అక్కడ ఉంటారండి.
అక్కడే నేల మీద పడుకుంటారు. మనకులాగా రోజుకి 500, 1000 రూపాయలు, 2000 రూపాయలు పెట్టి రూమ్ తీసుకొని ఉండడము లేదు. ఇప్పుడు నాకు తెలిసిన ఈ 4-5 నెలల్లో ఆయన ఉన్నటువంటిది అదే. తర్వాత నిన్న ఆయన వస్త్రధారణ చూశాను. ఆయన సూట్ కేసు అది తెచ్చి నా రూమ్లో పెట్టారు కాబట్టి నిన్న గమనించగలిగాను. కేవలం 2 ప్యాంట్లు 2 షర్ట్సే ఉన్నాయండి. 2 ప్యాంట్లు 2 షర్ట్స్, తర్వాత ఒక టవలు, అంతకు మించి ఇంకేం లేదు. మా మాస్టర్ గారు అని అనుకుంటాం మేము. నన్నైతే సాయి సిస్టర్ అని పిలుస్తారు, నేను ఆయన్ని సాయి బ్రో అని పిలుస్తారు. కంప్లీట్గా రోజంతా బాబా ఎదురుగానే ఉంటారు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఈ గురుస్థాన్లో ఇక్కడే ఈ చెట్టేనా, ఈ చెట్టు కరెక్ట్గా గురుస్థాన్లో మా నీమ్ వృక్షమేనా అని చెప్పి అనుకుంటాం కదా. ఆయన దాన్ని అడుగుతారు, ఇదేనా, ఖచ్చితంగా ఇదేనా అని. అవును అవును ఫ్రెండ్, ఇదే మన గురుస్థాన్లో వృక్షం అంటే అది నమ్మరు. వెళ్ళి 10 మందిని కనుక్కొని దాన్ని మళ్ళీ సావనీరులో అది ప్రూఫ్ చేసుకొని ఒక్కసారి అవసరమైతే సిఓ సార్ దగ్గరికి కూడా వెళ్తారు. ఇది ఖచ్చితమేనా కాదా అని ఖచ్చితంగా మా రూఢి చేసుకుంటారన్నమాట. బాబా గారు 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నారు, పలాంది అని అంటారు. సమాధి మందిరం ఖచ్చితంగా దాన్ని ఖచ్చితత్వం చేసుకుంటే కానీ దాన్ని ట్రై చేయరు. తర్వాత ఇప్పుడు సారు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు రేపు 31వ తేదీ వెళ్ళిపోతారు రష్యాకి. మళ్ళీ వెళ్ళినప్పుడు తన యొక్క రష్యా లాంగ్వేజ్లో తన సొంతగా సాయి సచ్చరిత రాయాలి అనే దానికోసం అన్ని ప్రూఫ్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఆయన రాసేటువంటి సచ్చరిత్ర మనకు ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుందండి. మన సచ్చరిత్రలో మనం కొన్ని తప్పులుగా ఏమైనా మనకి సరిగ్గా తెలియకపోయినా కూడా ఆయన రాసేది మనకు ఖచ్చితత్వం ఉంటుందని ఈ 5 నెలల్లో నేను ఆయన అబ్జర్వ్ చేసినటువంటి విషయం అండి. థ్యాంక్ యూ అండి. సార్ యొక్క యాక్సెంట్, సార్ మెకోనోషిన్ ఇగోర్ గారు, వారు రష్యా నుంచి గత 4-5 నెలలుగా షిరిడీలో ఉంటున్నారు. వారు దాదాపు 40 సంవత్సరాల వయసు నుంచి బాబా భక్తులుగా ఉన్నారు. వారు వారి యొక్క అభిప్రాయాలన్నింటినీ కూడా తెలియజేస్తారు. అనేక సార్లు షిరిడీ వచ్చారు. పూర్తిగా బాబా భక్తులు ఏ రకంగా అయితే తన్మయత్వం చెందుతారో బాబా గురించి ఉదయం వచ్చి దాదాపు వచ్చిన దగ్గర నుంచి బాబా గురించే చెప్తూ ఉన్నారు. వారి మాటల్లో విందాం. నేను మధ్యలో తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే వారి యాక్సెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, దీన్ని గమనించగలరు. People ask me, speak about my experience, about my life, about Shirdi, what I get during my life. So I try remain and prepare some small explanation about what's going on in my life. Why I here? Thank you very much, Sai devotee. Thank you very much for the opportunity to speak here. I believe a lot of great people here. You give me chance. Thank you. I explain where and why I come here, what reason. I am Russian, 69 plus years old. I am a former military officer with experience of the Afghanistan war. Later I studied in the United States. First come to India 1997. Young man, 40 years old, everything okay. I get middle class, money, family, but something all the time push me, go, look for something. I don't know what. And I come to India. Next year, I was happy to open Shri Satcharita for the first time in my life. సార్, ఇప్పుడు సార్ చెప్పినటువంటిది కొంత యాక్సెంట్ తేడాగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. వారు ముందుగా ఇక్కడికి నన్ను నీ అనుభవాలు చెప్పమని పిలిచినటువంటి సాయి డివోటీస్ అందరికీ కూడా ముందుగా వారు నమస్కారాలు తెలియజేశారు. అలాగే వారు రష్యా నుంచి వచ్చారు, వారి యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉన్నారు.
వారికి ప్రస్తుతం 69 సంవత్సరాలు. వారు మొదటిగా రష్యాకి 40 సంవత్సరాల వయసులో 1997లో ఇచ్చేశారు. వారు ఆఫ్ఘనిస్తాన్లో జరిగినటువంటి రష్యా చేసినటువంటి యుద్ధంలో వారు పార్టిసిపేట్ చేశారు. వారు ఆర్మీ ఆఫీసర్గా అక్కడ పనిచేస్తున్నారు. అయితే ఏదో ఒక శక్తి ఆ రష్యా నుంచి ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక్కడికి నెట్టేసిందట. ఏంటో తెలియదు కానీ ఇక్కడికి 2 కారణాలతోటి ఇండియా వచ్చేసారట వారు. వాటి గురించి ఏంటి అనేది చెప్తూ ఉన్నారు. Around 2000, I came to Delhi. I had to continue my trip by the train Karnataka Express. But unfortunately, there were no tickets available. Someone advised me, take any early train to Manmat. Wait there and later you can board the Karnataka Express. There will be seats available. So, I buy ticket, arrive at Manmat station. I got off the train at night. It was very cold and I had to wait for the more 10 hours. వారు మొదటగా ఢిల్లీ వచ్చారు. అక్కడి నుంచి వారు కర్ణాటక ఎక్స్ప్రెస్లో వెళ్ళాల్సి ఉంది. అప్పుడు సీట్లు అవైలబిలిటీ లేవట. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారట, మీరు కర్ణాటక ఎక్స్ప్రెస్ ఇక్కడ ఎక్కాలంటే కష్టం అండి, మన్మాడ్ వెళ్ళి అక్కడ ఎక్కండి అని. వారు మన్మాడ్కి ఆ లోకల్ ఏదో ట్రైన్లో వచ్చారట. ఇదంతా చూస్తే మనకి హేమాడ్ పంత్ గారిని ఆ ట్రైన్ ఎక్కినప్పుడు ఒక వ్యక్తి, ఒక ఫకీర్ వచ్చి గైడ్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. వారు నేరుగా మన్మాడ్ వచ్చారు. మన్మాడ్ వచ్చేటప్పటికి బాగా చలిగా ఉందట. దాదాపు 10 గంటలు అక్కడ వెయిట్ చేయాల్సి ఉందన్నమాట. మన్మాడ్ జంక్షన్ అది పెద్ద స్టేషన్. వారికి చలితోటే అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారట మన్మాడ్ స్టేషన్లో. Somebody give me advice. Go to Shirdi by bus. Everything is there. So I came to Shirdi. Mandir was closed. About 20 people were standing near the entrance. Soon Pandit come, opened the door, and we went in. That is first time when I come Samadhi Mandir for the not only first time in my life. Really, I'm not here about anything really. Next, everyone sit down. Balcony was also open. The morning ritual began. At the end, Pandit raised the chain, and people one by one approached the Baba statue for Padanamaskar. I also wanted to go very much, but I was not sure it is possible for me or not. Someone waved me, come. I come forward. I was trembling from the cold and from my emotion. I gently touched Baba foot and was very much surprised because food was warm. I touched it again. Yes, it really was warm. This is amazing. Baba's food being warm, it is not possible. I look around me, everyone was peace. Sir. నేను మన్మాడ్ స్టేషన్లో బాగా చలికి వణుకుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, మీరు ఇక్కడ ఇంతసేపు ఉండలేరు, దగ్గరలో షిరిడి ఉంది, మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీకు అన్నీ దొరుకుతాయి అని చెప్పి వారు అక్కడ బస్ పట్టుకుని షిరిడి వచ్చారు. కానీ ఆ సమయానికి అన్నీ క్లోజ్ చేస్తున్నారు రాత్రిపూట. నేరుగా వారు సమాధి మందిరం దగ్గర చూపించారు. అక్కడ వచ్చేసేటప్పటికి ఒక 20 మంది దాకా వరుసలో నిలబడి ఉన్నారు కాకడ హారతి కోసం.
అయితే తర్వాత కాసేపటికి పండిత్ వచ్చి తలుపు తీశారు, అందరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు. పండిట్ గారు అక్కడ బాబా గారిని సిద్ధం చేసిన తర్వాత అందరూ పీస్ఫుల్గా కూర్చొని ఒక్కొక్కళ్ళు వెళ్ళి పాద నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. అయితే వారికి డౌట్ వచ్చిందనమాట, నేను వెళ్ళాలా వద్దా అని. ఎందుకంటే భారతదేశంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని మందిరాల్లోకి ఫారినర్స్ని వెళ్ళనివ్వరు. కాబట్టి ఎవరో వ్యక్తి వచ్చి రండి మీరు కూడా అని పిలవడంతో ఆయన కూడా వెళ్ళి నేరుగా బాబా గారి దగ్గరికి వెళ్ళారు. ఆశ్చర్యంగా వారు బాబా గారి పాదాలు పట్టుకున్నారు. అప్పటిదాకా ఆయన చలికి వణికిపోతూ ఉంటే బాబా గారి పాదాలు వెచ్చగా అనిపించాయంట. ఆశ్చర్యపోయి 1-2-3 సార్లు టచ్ చేసి చూస్తే అవి మనిషి పాదాలు అన్నట్లుగా అచ్చంగా వేడిగా ఉన్నాయట. అప్పుడు చుట్టూగా చూసినప్పుడు అందరూ కూడా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారట. వారు మాత్రం ఆశ్చర్యపోతూ ఉన్నారట. In this condition, I try and understand. I looked up and saw man on the balcony. This man sent me his hand. Everything okay. Don't worry. After this, his wave, after this situation, I completely lost my control. I don't remember well how I come back to my place. I try to repeat in my memory 1, 2, 3 times. How is possible? Why I sit here? Why this is something amazing happened? Maybe it is normal. Maybe it is India only. Some amazing country. So, I sit, and after I open little my eyes, I begin understand situation little bit. People come, go, but nobody can now come close to statue because because entry was locked. So, after some time, I go outside. వారు ఆ తర్వాత బాబా వారి పాదాలకు నమస్కారం చేసుకొని అటు ఇటు చూస్తున్నప్పుడు ఎదురుగా బాల్కనీలో ఒక వ్యక్తి కనిపించాడట. కనిపించి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, డోంట్ వర్రీ అని చెప్పి, ఖచ్చితంగా మన సచ్చరిత్రలో మన జీవితాల్లో జరిగే అనుభవాలే, దీనికి ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేదు, నీకు ఏ రకమైన భయం లేదు అని ఆయన అభయం ఇస్తున్నట్లుగా చెప్పాడట, సైన్ చేశాడట. దాంతో అతనికి ఒక్కసారిగా మైండ్ అంతా కూడా ఏమైందో తెలియకుండా ఒక రకమైనటువంటి భ్రమలోకి వెళ్ళిపోయాడట. ఒక తెలియనటువంటి ఒక ఇదేంటి సమాధి లాంటి స్థితిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి నేరుగా వెనక్కి వచ్చి కూర్చున్నాడట. కానీ ఎలా వచ్చాడు, ఎలా కూర్చున్నాడు అనేటువంటిది ఆయనకే తెలియదట. కళ్ళు మూసుకొని ఆలోచించుకుంటున్నారట, ఎందుకు ఇలా వేడిగా ఉంది, అది అసలు విగ్రహమేనా నిజమైన మనిషి అని అలా ఆలోచించుకుంటున్నాడు. కాసేపటికి ఆ డోర్స్ తీశారట. ఆ తర్వాత అందరితో పాటు వారు కూడా బయటికి వెళ్ళారట. You understand my situation. I am foreigners. Don't speak local language, no Hindi, no Marathi. I stay in the way people come, go. What can I do? I don't understand. Next, my step. In this time, I think Baba care about me. Some family not speak English, begin care about me. Wife, husband, and 2 children, school age. They something explain me, push and pull. Finally, they went around the backside of the mandir. This was way to Dharma, to Baba place where Baba stay all this life. Dharma Kama, Dwarakamaya. Excuse me, emotion. No, I remain in my mind. Emotion very much trembling me because this happened in my first life. And when I come Dwarakamaya,
I understand. This is my place. I come in from cold road, from cold outside. I sit there. Everything was very suitable for me. Secret fire, very warm. Everything remain about Baba. Some people explain, what is this belonging to Baba? This is place where he used some mailing sheets. This is place hook for Baba's bed. Here I see piece of his robe for bed, but everything amazing. How possible in small bed stay big man? How possible for this small broken rope no more than 3 kilos maybe possible sleep? But people explain, no, I think English explain other people about Dvaraka Maya. So I understand this is my place. I sit there in the corner. This time possible sit how much I want. Nobody touch me. And I get night. I'm not sleeping. I little tired. I little bit need rest. So, ఆ తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత వారికి ఎక్కడికి వెళ్ళాలో అనేటువంటిది అర్థం కాలేదు. అప్పుడు వారు ఏంటి ఇది బాబా, నేను ఎక్కడికి, ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచించుకుంటుంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ వీరికి అర్థం కాదు కాబట్టి వారంతా ఏదేదో చెప్తూ ఉన్నారట. ఈయనకు అర్థం కాలేదు. అంతలోకి ఒక యువకులుగా ఉన్నటువంటి వారు వచ్చి ఏదేదో చెప్తూ ఉన్నారట. ఈయనకు అర్థం కాలేదు. అసలు ప్లేస్, బాబా ప్లేస్ ఇక్కడ ఉంది, రండి అని చెప్పి పట్టుకొని లాక్కొని నెట్టుకుంటూ తీసుకొని వెళ్ళారట. తీసుకొని వెళ్ళి ద్వారకామాయికి తీసుకెళ్లారు. బాబా టెంపుల్ వెనకాల ఉన్నది. ఈ ద్వారకామాయిలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఒక్కసారి చాలా ఆనందం కలిగింది, సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. అక్కడ ఆయన ప్లేస్ చూసిన తర్వాత ఎందుకనో అది నా ప్లేస్ అనేటువంటి భావన కలిగిందట. అక్కడ ఉన్నటువంటి సాక్రెడ్ ఫైర్, మన ధునిని చూశారు. ఆ ధుని వెచ్చగా ఉండటంతో ఈయన సంతోషం పట్టలేకపోయారట. అప్పటిదాకా వణుకుతున్న వ్యక్తికి బాబా గారే ఈ వేడి ప్రదేశాన్ని చూపించారని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చున్నారట. ఆ ప్లేస్ అంతా కూడా చాలా పవిత్రంగా ఉంది, వారికి చాలా ఆనందాన్ని కూడా ఇస్తూ ఉంది. ఆ సమయంలో జనాలందరూ కూడా వచ్చి అక్కడ దర్శించుకుంటున్నారట. ఇక్కడ బాబాకి సంబంధించిన వస్తువులు ఇవి ఉన్నాయని చెప్పుకుంటూ ఉన్నారట. వీరు ఇంగ్లీష్లో ఉన్నటువంటి వాటిని, వాళ్ళు చెప్పుకునే వాటిని విని అర్థం చేసుకుంటున్నారు. అయితే అక్కడ బాబా గారు ఇక్కడ ఒక బల్ల మీద పడుకునేవారు అనేటువంటి చెప్పేవారట, చిన్న బల్ల మీద. మరి ఇంత చిన్న బల్ల మీద పడుకొని పైన ఎలా ఎలాడు కట్టేవాళ్ళు ఈ దూలాలకి అని వారు ఆశ్చర్యపోయారట. వారు ఆనందంతో ఇది నా ప్లేస్, నిజమైన నా ప్లేస్ అనేటువంటి ఉద్దేశంతో వారు అక్కడే ధ్యానం చేసుకుంటూ కూర్చొని ఉంటే కళ్ళు మూసుకొని నిద్రపోలేదట. కళ్ళు మూసుకొని కూర్చున్నారట. ఎవరు కూడా వారి దగ్గరకు వచ్చి లేపటం కానీ టచ్ చేయటం కానీ చేయలేదట. వారు అక్కడ చాలాసేపు ఆనందాన్ని అనుభవించారట. Then it was time for eat. People show me way to the Prasadalaya. They told me that all food was free. I enjoy the food very much. There were many different kinds of food on my plate. Everything was hot and delicious. I even asked for the little more, and they gave me how much I want. This is how I remember about my first trip, my first meeting with Shirdi, with Dvaraka Maya, with Samadhi Mandir. Everything a little different been before. Now a lot of people, a lot of police, a lot of gold, everything shining. I am very happy that more people come. My opinion, how much people
will come in future, it is great, because I believe very strong that people already get experience meeting with Sai Baba. Because you remember Satcharita, Baba said about other people who been with him more than one time. No, you remember 70 years, another 4 years, times, and many more. So, why we come here? Why we one more, second time, more time? Because we get first experience, second time, Baba working with us. You remember story with coin, broken coin inside Charita. Baba clean, try to make this coin value. They possible to use. Shama asked him, Baba, why you spend your time for this coin? He explained, I try to make value for this coin. But result, Shama said, leave this, throw away, because no value, go to people. When to people, go. And Baba say, people like this coin. In my memory, this is, I immediately understand, I am one of them. Many times I come to Shirdi. I explain everything. My relative come, and I feel Baba clean, not only me, clean everyone. He do his job great. What about us? I don't know. I pray to Baba, help me be his, not coin, be his helper, be his anything, understandable person, to go through this treatment, to go through this cleaning, and as much as possible be a proper person, get real human value. Baba will be happy to see about me, and I will be, after this I became happy too, because Baba happy. First happy he, after this happy me. Sir, please. ఓకే నెక్స్ట్ వారు అక్కడ చాలాసేపు ధ్యానంలో చేసుకున్న తర్వాత కొంతమంది చెప్పారు ఇక్కడ ప్రసాదాలయం ఉంటుంది, అక్కడికి వెళ్తే మీకు భోజనం దొరుకుతుందని. అప్పుడు 8 అయింది. వారు అక్కడికి వెళ్తే వారి ప్లేట్ నిండా కూడా మంచి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు రకరకాలు పెట్టారట. వారికి అవన్నీ బాగా నచ్చి వారు తిని మళ్ళీ కావాలని అడిగితే వీరికి సరిపడినంత వారు పెట్టారట. వారు చాలా ఆనందించారు. ఆ తర్వాత నుంచి చాలాసార్లు షిరిడి వచ్చారు. వీరు ఇదంతా కూడా జరిగింది 1997లో, అంటే దాదాపు ఇప్పటికీ 29 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటన. అయితే అనేక సార్లు వస్తూ ఉన్నారు. వారు బాబా గారిని ప్రశ్నించుకుంటారట, ఇంతమంది వస్తూ ఉన్నారు కదా నీ దగ్గరికి, వీరందరూ దేనికి వస్తూ ఉన్నారంటే వారందరూ కూడా అనేక రకాలైనటువంటి బాబా ద్వారా అనుభూతులు పొంది వస్తూ ఉన్నారు. వారికి సచ్చరిత్రలో ఒక సమాధానం దొరికిందట. నా దగ్గరకు వచ్చే అన్నీ కూడా ఈ బ్రోకెన్ నాణ్యాలు, అంటే వంకరపోయిన నాణ్యాలు అన్న ఇదితోటి. అయితే వారు ఏం చేసేవారంటే ప్రతి నాణ్యాన్ని కూడా సాదుతూ ఉండేవారట. అడిగినప్పుడు ఏం చేస్తున్నావు అంటే వారి పాపాలను క్లీన్ చేస్తున్నాను అని చెప్పేవారు. అలాగే వారు ఎల్లప్పుడూ కూడా మనల్ని శుభ్రపరుస్తూ ఉంటారు, మన మనసుల్ని శుభ్రపరుస్తూ ఉంటారు. వీరికి అక్కడ చూసినప్పుడు ఆ ద్వారకామాయిలో కానివ్వండి, సమాధి మందిరంలోనే ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా అనిపించాయట. ఆ తర్వాత వారు వస్తున్న క్రమంలో వారు ఇప్పుడుకి తెలుసుకుంది ఏంటి అంటే మన మనసుని వారు పరిశుభ్రం చేస్తారు. మనం అనేక కోరికలు అడుగుతూ ఉంటాం, కానీ సచ్చరిత్ర కానీ వారి ద్వారా పొందే అనుభూతుల ద్వారా కానీ మన మనసు అనేటువంటిది పరిశుద్ధమవుతుంది. ఈ పరిశుద్ధత అనేటువంటి దానివల్ల అనేక రకమైనటువంటి మానవీయ విలువలు మన మనసుల్లో పెంపొందుతున్నాయి. వాటి ద్వారా మనం నిజమైన మానవులుగా మారుతా ఉన్నాము. ఇది బాబా యొక్క గొప్పతనం అని చెప్పి వారు చెప్తూ ఉన్నారు.
What can do now? Baba teach us in Satcharita, first Kali Yuga Narayana Seva. Why? Because poor and rich people and time of lunch, a time of food, very hungry. Next, if somebody knock your door, 12 o'clock, open, he is your guest. Please give him food, seat him. Second, remember about animal. Never be angry, never beat them, because Baba explained, if you give food, no, example about dog, give some animal food, you give food me. It is important. Next, we must change our behavior. If I 25 years already meet with Baba, get his love, I must divide this, my love, with other people. Because if you get spiritual, some treasure, if you don't use this spiritual treasure for other people, this means we lost this treasure. It is very important. Don't keep this for myself, for ourselves. Why I never speak about this situation. It is one of the first time I discuss with other people. Why? Because it is our very close relationship with Baba. Why I speak? Because I believe maybe one, maybe two people hear this meeting, come to Baba, come to spiritual life. This means enough. Enough, everything okay. Thank you, sir. ఓకే, నెక్స్ట్ వారు చెప్తుంది ఏంటంటే బాబా గారు మనకేం చెప్పారో దాన్ని గుర్తు చేసుకోవాలి. భౌతికంగా వారు ఏం చెప్పారు, ఎవరికైతే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి, నిరాశ్రయులకు నీ ఇంటి వసాలలో కూర్చున్నట్టుకు చోటు ఇవ్వండి. ఇవన్నీ సచ్చరితలో ఉన్నాయి, వాటిని గుర్తు చేసుకోవాలి. అలాగే మీరు ఏ జీవిని బాధించకండి, మీరు ఏ జీవికి జంతువుకు అన్నం పెట్టినా అది నాకు పెట్టినట్లేనని మీరు గుర్తించండి. ఇది ఒకటి. రెండోది, బాబా గారు ఒక ప్రేమ స్వరూపుడు, ఆయన ఒక స్పిరిచువల్ నిధి, ఆధ్యాత్మిక నిధి. మరి దాని గురించి ఇప్పుడు మాట్లాడటానికి సరిపడదు. ఈ విషయాన్ని నేను ఇక్కడ మాట్లాడలేను. ఎందుకంటే ఎవరైతే బాబాతో అతి దగ్గరగా ఉంటారో, బాబా గురించి పూర్తిగా అంకితమైపోయి ఉంటారో వారితోటి మనం మాట్లాడుకోవచ్చు. కానీ మీరెవరు కూడా బాబాని వదిలిపెట్టకండి. బాబా స్పిరిచువల్ నిధి, ఇంతకంటే మనం చెప్పగలిగింది ఏం లేదు. ఆయన మనకు అన్నీ ఇస్తారు ఆత్మజ్ఞానంతో సహా అని వారు చెప్తూ ఉన్నారు. So I close to finish because my opinion, some universe come to this as full power, full capacity. I don't know name, a different name, but I understand it is something very powerful. Come, help people. First of all, help me. I feel this myself, experience to change my life to better, to be more suitable person. Indian culture so great that I start get experience to read, to experience Indian culture. Already I get 40 years old. It is very difficult to change habit, became non-vegetarian, change behavior, change my business, and now I am a retirement. Everything is difficult, but this is very important because it is road, because this is stream that Baba give us. Thank you very much, sir. సో నెక్స్ట్ వారు చెప్తూ ఉన్నారు, ఎప్పుడు కూడా
మన యొక్క బలాన్ని ఇతరుల్ని హింసించటానికి వాడరాదు అనేటువంటిది వారు చెప్తున్నారు. అది కొంతమంది తట్టుకోగలరు, కొంతమంది తట్టుకోలేరు. తట్టుకోలేరు వారి మీద ప్రయోగించినప్పుడు అది హింస అవుతుంది. అలాగే వారి 14 సంవత్సరాల వయసులో జరిగినటువంటి సంఘటన వారి జీవితాన్ని మార్చింది, ఇండియా వైపుకి నెట్టింది అని చెప్తూ ఉన్నారు. అయితే మనందరం కూడా ఆ బాబా యొక్క ప్రేమ బంధంలో ఉన్నాం, వారి యొక్క ఈ ప్రేమ తాడుని పట్టుకొని ఉన్నాం. మనం అందరం కూడా దీన్ని పట్టుకొని ఉండాలి, మనం దీన్ని విడిచిపెట్టద్దు. ఇండియన్ కల్చర్లో ఈ బలహీనుల మీద బలప్రయోగం చేయడం అనేటువంటిది లేదు, అది గొప్ప కల్చర్ అని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. ఆ కల్చర్ని మనం కాపాడుకోవాలి అని చెప్తూ ఉన్నారు. దీంతో పాటు వారు ముగింపు వాక్యాలు చెప్పారు. అయితే వారు ఇందాక చెప్పినటువంటి మాట, వారు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ యుద్ధంలో పాల్గొన్నప్పుడు తన పక్కన ఉన్నటువంటి వ్యక్తులకి బుల్లెట్స్ దిగాయట. మరి వీరందరి పరిస్థితి ఎలా ఉంటుందంటే, అక్కడ వారికి రక్తం రావాలంటే బ్లడ్ అంతా పోతుంది కదా, ఈ పక్క వాళ్ళే బ్లడ్ ఇచ్చుకుంటూ ఉంటారంట ఒకరికి ఒకరు. మరి ఆ పరిస్థితుల్లో ఈ ఎంతోమంది ఆయన కళ్ళ ముందలే చనిపోవటం, ఈ చాలా ఆత్మీయులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ బాధపడటం, ఈ బుల్లెట్స్ దిగి బాధపడటం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఒకటే డిసైడ్ అయ్యాడట, నేను ఇక ఈ హింసకి పాల్పడను, ఏ వ్యక్తిని నేను చంపను అని పాకిస్తాన్ బార్డర్లోనే, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లోనే ఈయన పనిచేశారట. ఆ తర్వాత వారికి ఇలా అనుకున్న తర్వాత పక్క వాళ్ళు అన్నారట, దేశానికి సేవ చేయాలి కదా మరి అని చెప్పంటే, నేను నా దేశం అంటే చాలా ఇష్టం, నా దేశానికి నేను సేవ చేస్తాను, కానీ ఇక నుంచి నేను హింస మాత్రం చెయ్యను అని ఆయన ఆలోచిస్తున్నప్పుడు, నేను ఎవరు అని తెలుసుకోవాలనే ఆలోచన వచ్చింది. మనం ఎందుకు ఇలాంటి, ఈ జనాలు ఎందుకు ఇలాగ యుద్ధాలు చేసుకుంటున్నారు, అందరూ మనుషులమే కదా, మనం ఎందుకు యుద్ధాలు చేసుకుంటా ఉన్నాం, మాకు వాళ్ళకి వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు అని ఆలోచించినప్పుడు ఆయన ఎందుకో ఇండియా వెళ్ళు అనే ఆలోచన పదే పదే మనసులో కలగటం, అలాగే నేను ఎవరు అని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వారు ఢిల్లీకి వచ్చారట. వారు 2 కారణాలతో ఢిల్లీకి వచ్చారట. ఒకటి స్పిరిచువల్ అన్వేషణ ఒకటైతే, రెండోది నేను ఎవరు అని తెలుసుకోవాలనేటువంటిది. సరైనటువంటి ఈ భక్తుణ్ణి తన దగ్గరికి ఎలా లాక్కుంటారు అనేటువంటి దానికి మనకి రష్యా నుంచి ఇచ్చేసినటువంటి మెకనోషియన్ ఇగోర్ గారు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. వారిని పిచ్చుక కాలికి దారం కట్టినట్లు తీసుకొని వచ్చారు షిరిడీకి. మరి అమ్మగారు ఇక్కడికి తీసుకొని వస్తే బాబా గారు ఊరికినే అనుకుంటున్నాం, కాదండి, బాబా గారు నిజంగానే ఇచ్చేసారు. అందుకే షిరిడీ నుంచి దారం కట్టి మళ్ళీ ఇక్కడికి కూడా లాక్కొని వచ్చారు మెకనోషియన్ ఇగోర్ గారిని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. You have given valuable points to our Sai devotees, sir. Once again, thank you very much, sir. Now, I invite Sri Ramanamurthy, sir. Please felicitate him with memento, sir. Actually, I think from south of India, from south of Tamil Nadu, up to north of Russia, many people ready come to Shirdi. Maybe Europe people, maybe United States people come. I think this future not very far. Many people come. They get same right because they old, previous Sai devotee. They only now remain in their memory will be some signal come, and they immediately come. They wait only this signal. Like me, I get signal, I come. Nobody ask me, nobody explain me. I come for different reason because I want to go catch a train. In this matter, many people are ready, and I think Mother India gives them this spirit, gives them that capacity, open culture, open Ramayana, Mahabharata, many other Indian secret, this secret treasure. It is not simple to understand because first Ramayana children get from mother milk. This is true. This is not possible another way. Because not possible became Indian spiritual man from nothing. There must be some
underground. This underground childhood, this underground maybe village. It is some people get a lot of treasure, don't understand what they get. I come, very easy for me evaluate what is this, what is this, what is this, and after this I understand. I come to poor village, but I see their religion, their believing in God so high that we can find this in other rich country. I've been in Germany, other country on Europe, stay United States. It is not compare with Indian culture, Indian situation. It is very great, very great. It is treasure. Some people, I think, want as fast as possible go to other country. Okay, come, but after some time you begin crying. You want to go back, but already family, money, something don't believe you, and slowly, this treasure you lost. I don't want this. Lost, never lost. Mother love, nobody lost. But little down. So, please, I want more time can explain simply how important for this universe, India. How important small poor villages where culture, where religion, where this treasure still very strong, that not possible shaken. Thank you very much for translation. థ్యాంక్ యూ సార్. భారత సంస్కృతి గురించి, అదేవిధంగా భారత నేల గురించి వారు ఎంతో గొప్పగా వర్ణించారు. ఈరోజు దక్షిణ భారతదేశం నుంచే కాదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోప్ నుంచి ఎంతో మంది అక్కడికి వస్తున్నారు. మీరు కూడా రండి. నేను ఎలాగైతే వచ్చానో అలాగే మీరు కూడా అక్కడ రండి. అక్కడ వారికి నాకెవరు ఏ పాఠం చెప్పలేదు, నాకెవరు ఏం నేర్పించలేదు, కానీ ఈ నేల నేర్పించింది. ఆ పరిసరాలు, ప్రాంతాలన్నీ నాకు నేర్పిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ రండి. ఇది ఓపెన్ కల్చర్. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఓపెన్ కల్చర్. ఇది యూనివర్సల్ కల్చర్. ఇది మీరు ఎక్కడ చూడలేరు. ఇది ఇక్కడ మాత్రమే సాధ్యం. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి ప్రపంచంలో, ఇక్కడ ఉన్నంత గొప్పతనం అనేటువంటిది ఎక్కడా లేదని మనం గతంలో ఎన్నో పుస్తకాల్లో చదువుకున్నాం. నిజంగా ఆ కల్చర్ని చూసిన, షిరిడీలో చూసినటువంటి మెకోనిషన్ ఇగోర్ గారు నిజంగా ఋషితుల్యులుగా చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు మీకు జపాన్ నుంచి కూడా ఒకరు వస్తారండి. వారి పేరు కియోటక ఆయోచి, వారి సతీమణి కాకో ఆయోచి. వారి ఇరువురు కూడా బాబా మందిరాన్ని నిర్మించుకున్నారు టోక్యోలో, జపాన్లో. వారిని జపాన్ ఋషి అని పిలుస్తారు. అలాగే మనకు వీరు రష్యన్ ఋషిలాగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిజంగా వీరిని చూస్తుంటే కొంతమంది అజ్ఞానులకు సమాధానం ఇచ్చేదానికి, బాబా యొక్క గొప్పతనాన్ని తెలియజేసేదానికి, ప్రపంచంలో బాబానే ఇక్కడికి వీరిని పంపించారు అనేటువంటిది మీకు ఎవరికైనా డౌట్ ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. మీకు ఎవరికైనా డౌట్ ఉందా అండి? బాబా గారు వీరిని పంపించారు అని మేము నమ్ముతున్నాం, దృఢంగా నమ్ముతున్నాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. పక్కన అందరూ కూర్చోండి. పెద్దలు, ప్రముఖులు వచ్చిన వారందరూ కూడా, సాయి భక్తులందరూ కూడా వచ్చేసి ఇక్కడ వారి వెనక నిలబడినట్టయితే మనం ఒక ఫోటో తీసుకుందాం. అదేవిధంగా వారు వారి యొక్క రష్యన్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. Дорогие друзья, преданные Sai-Бабы, люди, которые имеют интерес к духовности Индии, которые уже слышали о Sai-Бабе, которые прочитали Сатчариту, которые хотят прочитать Сатчариту, основная книга Sai-Бабы. В момент, когда он... Почему это важно? В момент, когда он давал задание написать ее, автор сомневался, сможет ли он написать. Sai-Баба сказал: пиши, я тебе помогу. Ну, в результате мы понимаем, что эта книга написана самим Sai-Бабой.
много поколений, наверное, людей в Индии, наверное, людей, которые сейчас в России, но они когда-то жили в Индии, которые уже имели опыт общения с Sai-Бабой, они придут на зов Sai-Бабы в момент, когда созреет плод, в момент, когда Sai-Баба прямо в своей книге сказал, манго, пример сказал, когда она созреет, когда она будет готова. Что-то склюют птицы, что-то не оплодотворится, что-то просто упадет на землю во время ураганов. Но какое-то малое количество все равно будет готово к употреблению. То есть люди, которые придут сюда, они уже готовы, они уже созрели. Что даст Sai-Баба? Ну, я в сайте, есть такой веб-сайт сейчас в хорошем состоянии, вот-вот на выходе. Веб-сайт опишет, что дает Ширди-Баба, что дает приезд сюда. Ширди-Баба – это нечто, ну что, объяснить необъяснимое, я могу объяснять долго. Кому это надо, пожалуйста, слушайте. Могу описать ашрам. Ашрам прекрасно оформлен, готов к приему. Есть очень новые корпуса, есть очень роскошные условия. Конечно, там есть и оплата, есть очень маленькая оплата, есть достаточно высокая. Питание очень приличное. Я питаюсь только на кухне Баба Прасадой Ли. Это просто специальная кухня для ускоренной трансформации человека. В чем это заключается? Каждый день специальная программа благословления пищи. Физически это 4 человека с охраной, все проходит, а потом эту пищу доставляют в Прасада Ли. И она уже распределяется по контейнерам, она уже становится благословленной. Почему? Потому что вибрации, они очень сильные, они очень меняют, они ускоренно проводят трансформацию человека, меняют его взгляды. Следующее. Атмосфера, которая здесь. Атмосфера настроена не на 1, 2, 3. Каждый человек может выбрать не совсем свободную программу, потому что для каждого человека Ширди-Баба дает его программу. Обратите внимание на такую секретную комнату. Называется, на русском просто объяснить, это комната, где читают Саччарита. Не хочу вас путать. И зайдите в эту комнату. Целая программа. Вы начнете читать. Мы постараемся, кто заинтересован. Люди, которые маленькое пожертвование могут, на книги. Сколько? Десяток книг привести надо на первый этап. Будут читать Саччариту. Это, сказать волшебная книга я не могу, потому что надо почувствовать ее, забыть обо всем, о кухне, о проблемах, о деньгах. И когда вы полностью погрузитесь в эту книгу, у вас начнутся какие-то необыкновенные чувства. И будьте осторожны. Sai-Баба пишет на одной из начальных страниц: Саччарита читайте, я вам дам духовную, дам вам любовь, дам вам все. А через несколько страниц вы листаете, там сказано: желание читать Саччариту даю только я. Вы обратите внимание, круговая ситуация. Читайте, пожалуйста, а желание даю я. Понимаете, а что значит Баба дает вам желание? Что значит, как получить это желание? Но это же не маркет
не магазин, где можно купить, так сказать, любовь кого-то. Это совершенно другое. Тем более вы не видите человека. Вы, может быть, ощущаете, но вы физически не можете его потрогать. Понимаете? Потому что он вне, так сказать, вашего влияния. Обратите внимание, что Дварака Майя – это Сайбабина комната, место, где он прожил жизнь. Это комната его и одновременно жизни и духовной практики. И вообще, его жизнь и его учения, они одновременны. Их нельзя разорвать. Они идут вместе. И когда вы заметите, и вдруг вы узнаете, что вот это вот место жизни Сайбабы, Дварака Майя, это это мусульманская мечеть, которая немножечко обвалилась, когда пришел еще Сайбаба совсем молодым. Ее ремонтировали, немножко расширяли. Вот. И одновременно место, которое строил такой человек, как Бути, вот это здание, оно сейчас является самади-мандиром. Они связаны между собой внутренней дверкой. То есть вы можете из самади-мандира пройти в мечеть через внутреннюю комнату, и оттуда можете вернуться обратно. То есть Дварака Майя, вот это место проживания, вот это, я называю иногда, по размерам это совершенно маленькое место, это комната. Вот. Дварака Майя, они связаны между собой. Само главное место, где находится Бабина место всех, так сказать, всех мероприятий, его самади-мандир, это нечто другое, но они связаны между собой. Тоже вдумайтесь в это. Вы увидите очень много охраны, вы увидите очень много строгостей. Это важно, потому что огромное количество людей идет со всего мира. И охрана на высоком уровне. И вообще, понимать надо, что в 2004 году это получилось joint venture, то есть объединение траста и штата Махараштра. И таким образом это уже является полугосударственной структурой, где очень достаточно строго. И несколько видов полиции. Я, как бывший военный, конечно, приветствую дисциплину, приветствую охрану, приветствую это все, потому что это очень важно на сегодняшний день. А сейчас делается 7-й выход вообще, это вообще будет как в аэропорту. Проверяют четко каждого человека, который проходит. Это так, для пояснения. И в то же время полная свобода. Вы можете, когда зайдете вот в это место, где находится, то, что я описал, это место, с одной стороны, Дварака Майи, а с другой стороны, самади-мандир. Это место, где вы выбираете сами свою программу. Вы можете сидеть, вы можете идти петь веды, вы можете идти читать книгу Сайбабы, вы можете посетить все старое, его колодец, его людей, которые там находятся самадхи. То есть вы свободный человек. То есть это прекрасное совмещение личного, так сказать, желания и прекрасное совмещение того, что необходимо человеку делать, то есть охраны. Минимум я вам сказал, остальное вы сами можете пройти. Если вы сможете погрузиться глубоко в учение Сайбабы, в его прекрасную книгу Сачариту, я не могу оценивать прекрасную, вы можете сказать ничего подобного, это божественная книга, это волшебная книга, это ваше мнение. Мое мнение скромное,
Я несколько раз был в состоянии такого погружения, и я понял, что я являюсь счастливым человеком, и я могу сказать только Ом Шри Сай Баба. Я могу сказать приветствие Сай Бабы. Ом Сайрам, Ом Сайрам, Ом Сайрам. చాలా ధన్యవాదాలు సార్. నెక్స్ట్ నేను మార్కాపురం జిల్లా షిరిడి సాయి మందిరాల సమాఖ్య ఉపాధ్యక్షుడిని. మా అధ్యక్షులు హరిహరరావు గారు అలాగే కార్యదర్శి దేవక సుబ్రహ్మణ్యం గారు కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేయమని చెప్పి షాల్ పంపించారు. Yes, sir. Thank you, sir. We want a book from you also, sir, because many foreign authors wrote some books on Sai Baba, sir. So we are eagerly waiting for your book, sir. Thank you, sir. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.